ఆధునిక సాంకేతికను అందిపుచ్చుకుంటూ ఎప్పటికప్పుడు రైతులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలని అందించాలనే ఉద్దేశంతో ప్రతి రైతు వేదికలో దాదాపుగా 3.5 లక్షల వరకు ఖర్చు పెట్టి ప్రభుత్వం ఎల్ఈడి టీవీలను ఏర్పాటు చేయడం జరిగింది. దీని ద్వారా వీడియో కాన్ఫరెన్స్ విధానం ద్వారా నేరుగా రైతులకు శాస్త్రవేత్తల ద్వారా సాంకేతిక సలహాలను ఎప్పటికప్పుడు అందించాలనే ఉద్దేశంతో రైతు నేస్తం కార్యక్రమం ద్వారా వీడియో కాన్ఫరెన్స్ నుండి రైతులకు సాంకేతిక సమాచారాన్ని అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ప్రతి మంగళవారం ఉదయం 10 గంటల నుండి 12:30 గంటల వరకు ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం మరియు వ్యవసాయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో రైతులకు వివిధ అంశాలపై ఆయా కాలానికి అనుగుణంగా ఆ సీజన్కు అనుగుణంగా వివిధ రకాల సాంకేతిక అంశాలపై శిక్షణ కార్యక్రమం, అదేవిధంగా సాంకేతిక చర్చ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీంట్లో ముఖ్యమైన అంశం ఏంటంటే క్షేత్రస్థాయిలో పనిచేసేటువంటి రైతు యొక్క సాంకేతిక సమస్యలను నేరుగా శాస్త్రవేత్తల చేత వారు ఎప్పటికప్పుడు వారి డౌట్స్ను క్లియర్ చేసుకోవడానికి ఇదొక సువర్ణ అవకాశం. కేవలం వ్యవసాయ శాఖ కాకుండా వ్యవసాయ మరియు అనుబంధ రంగాలకు సంబంధించిన వివిధ సాంకేతిక అంశాలను ఎప్పటికప్పుడు వివిధ నిపుణుల చేత రైతులకు శిక్షణ అందించడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. సుమారుగా ప్రతి రైతు వేదికల్లో 125 మంది కూర్చోడానికి సౌకర్యం కల్పించడం జరిగింది. సుమారుగా 50 నుండి 100 మంది రైతులు ప్రతి మంగళవారం రోజు ఈ సాంకేతిక కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా వారి యొక్క సాంకేతిక అంశాల పైన, వ్యవసాయానికి సంబంధించిన నూతన అంశాలపైన పట్టు పెంచుకునే అవకాశం ఉంటుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం రైతు యొక్క పెట్టుబడి ఖర్చులు తగ్గడం, పంట దిగుబడి పెంచడం, రైతు యొక్క ఆదాయం పెంచడానికి ఈ రైతు నేస్తం అనే కార్యక్రమం సాంకేతికతను వినియోగించుకొని వారి యొక్క వ్యవసాయ విజ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి ఎంతో కీలకంగా వ్యవహరిస్తుందనలో అతిశయోక్తి లేదు.